అందరికీ ఈ వీడియోలో మనం ఫేమస్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ ఇన్ ఇండియా ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ ఏ మూమెంట్స్ అయితే జరిగాయో ఇండియాలో వాటన్నిటి గురించి ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. ఇంకా సైన్స్ అండ్ టెక్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ పెట్టడం అయితే జరిగింది. ఒకసారి ఇలా వీడియోస్ని చెక్ చేసేయండి. అండ్ లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్, ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ ఇన్ ఇండియా. ఈ వీడియోలో మనం 10 మూమెంట్స్ గురించి చూద్దాము. బిష్నోయ్ మూమెంట్ గురించి, చిప్కో మూమెంట్ గురించి, నర్మదా బచావ్ ఆందోళన్ అండ్ జంగల్ బచావ్ ఆందోళన్, అపికో మూమెంట్, సైలెంట్ వ్యాలీ మూమెంట్, నవోధాన్య మూమెంట్ అండ్ టాటా నానో సింగూర్ కాంట్రవర్సీ, కుదంగులం ప్లాంట్ ప్రొటెస్ట్స్, సేవ్ గంగా మూమెంట్. వీటన్నిటి గురించి వీడియోలో చూద్దాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి బిష్నోయ్ మూమెంట్. బిష్నోయ్ మూమెంట్ అనేది ఏ ఇయర్లో జరిగింది? 1730లో జరిగింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కేజ్రాలి, మార్వాన్ రీజన్ ఆఫ్ రాజస్థాన్లో కేజ్రాలి అనే ఊరిలో మార్వార్ రీజన్లో రాజస్థాన్లో జరిగిందనమాట. మెయిన్గా ఈ బిష్నోయ్ మూమెంట్ ఎందుకు జరిగిందంటే అక్కడ ట్రీస్ని కాపాడటం కోసం. అప్పట్లో కింగ్ సోల్జర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, ఒక న్యూ ప్యాలెస్ కోసం చెట్లు అనేది కట్ చేద్దామని చెప్పని అనుకున్నారనమాట. ఆ టైంలో ఆ చెట్లని కాపాడటం కోసం చేసిన మూమెంటే బిష్నోయ్ మూమెంట్ అనమాట. బిష్నోయ్ మూమెంట్లో అంటే ఈ మూమెంట్లో ప్రామినెంట్ లీడర్ ఎవరంటే అమృతాదేవి. అండ్ ఈ మూమెంట్లో 363 బిష్నోయ్ విలేజెస్ అనేవాళ్ళు చంపబడ్డారనమాట. అండ్ బిష్నోయ్ కమ్యూనిటీ అనేది గురు మహారాజ్ జాంబాజీ అనే ఒక గురు ఉండేవారనమాట. ఆయన పేరు ఏంటంటే గురు మహారాజ్ జాంబాజీ. ఆయన 29 ఫేత్ ప్రిన్సిపల్స్ని చెప్పారనమాట. వాటిని ఈ బిష్నోయ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బిష్నోయ్ కమ్యూనిటీ వాళ్ళు ఫాలో అవుతారనమాట. అండ్ నెక్స్ట్ అది అందులో ఒక భాగమే ట్రీస్ని కాపాడాలి, నేచర్ని కాపాడాలన్నమాట. సో వీళ్ళు ఇది ఫాలో అవుతారు కాబట్టి ఎప్పుడైతే దానికి వ్యతిరేకంగా ఈ కింగ్ సోల్జర్స్ న్యూ ప్లేస్ కోసం వాటిని కట్ చేయాలనుకున్నారో ఆ టైంలో ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ బిష్నోయ్ మూమెంట్ని యాక్టర్ సల్మాన్ ఖాన్ కోర్టుకు కూడా వెళ్ళాడనమాట. లైక్ ఈ బిష్నోయ్ కమ్యూనిటీ సల్మాన్ ఖాన్ మీద కేసు పెట్టారనమాట. ఏమని పెట్టారంటే ఇక్కడ మూవీ ఉంది కదా, ఒక మూవీ షూట్లో ఈ బ్లాక్ బగ్స్ని చంపారు అని చెప్పని ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి చిప్కో మూమెంట్ అనేది హిందీ వర్డ్ నుంచి వచ్చిందంట. మీనింగ్ ఏంటంటే టు హగ్. ఏ ఇయర్లో జరిగింది చిప్కో మూమెంట్? 1973. ఎక్కడ జరిగింది అంటే ప్లేస్ వచ్చేసి చమోలీ డిస్టిక్, దాని తర్వాత టెహ్రీ గహర్వాల్ డిస్టిక్ ఆఫ్ ఉత్తరాఖండ్లోకి యాడ్ చేశారనమాట. ఫస్ట్ చమోలీ డిస్టిక్లో ఉంది, తర్వాత టెహ్రీ గహర్వాల్ డిస్టిక్లోకి యాడ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ప్రామినెంట్ లీడర్ ఎవరు అని అడుగుతారు. ప్రామినెంట్ లీడర్ వచ్చేసి సుందర్లాల్ బహుగుణ. నెక్స్ట్ ఈ ఎయిమ్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ఫారెస్ట్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. చిప్కో మూమెంట్ కూడా డిఫారెస్టేషన్ చేయకుండా ఆపడమే, చెట్లను కొట్టకూడదని చెప్పని ఈ చిప్కో మూమెంట్ కూడా జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నర్మదా బచావ్ ఆందోళన్ అనేది ఏ ఇయర్లో జరిగిందంటే 1985లో నర్మదా బచావ్ ఆందోళన అనేది జరిగిందనమాట. నర్మదా రివర్ అనేది గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ స్టేట్స్ గుండా అది ఫ్లో అవుతుందన్నమాట. ఈ ఆందోళన ఎందుకు వచ్చింది అంటే కనుక ఇక్కడ దీని మీద నెంబర్ ఆఫ్ డ్యామ్ ప్రపోజల్స్ అనేవి నర్మదా రివర్ మీద పెడదామని చెప్పని అనుకున్నారు. దాన్ని అపోజ్ చేస్తూ ఈ నర్మదా బచావ్ ఆందోళన అనేది స్టార్ట్ చేశారనమాట. మెయిన్గా సర్దార్ సరోవర్ డ్యామ్ దీని మీద ఇదే కొంచెం పెద్ద డ్యామ్ అనమాట. సో ఆ డ్యామ్
కి అగైనెస్ట్గా అపోజ్ చేస్తూ నర్మదా బచావ్ ఆందోళన్ అనే ఒక మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది గుజరాత్లో ఉందన్నమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్స్ ఆన్ రివర్ అండ్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫోకల్ పాయింట్ ఆఫ్ మూమెంట్ అండ్ ఇట్ వాస్ ద పార్ట్ ఆఫ్ నర్మదా డ్యామ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇందులో ప్రామినెంట్ లీడర్స్ ఎవరు అని అడుగుతారు. మేధా పాట్కర్ అండ్ బాబా ఆమ్టే హూ వాజ్ గివెన్ రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ ఇన్ 1991. వీళ్ళకి 1991లో ఏం అవార్డు ఇచ్చారు? రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ ఈ నర్మదా బచావ్ ఆందోళన అనేవాళ్ళు వేరే సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేశారు. ఎవరు అంటే ఆమిర్ ఖాన్ చేశాడు. నెక్స్ట్ అరుంధతి రాయ్ కూడా చేసింది. నెక్స్ట్ ఈ నర్మదా బచావ్ ఆందోళన మీద వచ్చే డిస్ప్యూట్స్ అవి కోసం అని చెప్పని నర్మదా వాటర్ డిస్ప్యూట్ అని చెప్పని ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరిగింది. ఇది 1969లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈ ఇష్యూకి కన్క్లూజన్ 1979లో ఇచ్చారు. ఏంటంటే సర్దార్ సరోవర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది కంటిన్యూ చేయొచ్చు అని చెప్పని. సో 1999లో మళ్ళీ ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ మళ్ళీ స్టార్ట్ చేశారు, కంటిన్యూ చేశారు. 2006కి స్టార్ట్ చేశారనమాట. మోదీ 2017లో ఇనాగ్రేట్ చేశాడు. ఏంటి? నర్మదా దాని మీద ఉన్న సర్దార్ సరోవర్ డ్యామ్. నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి జంగల్ బచావ్ ఆందోళన్. ఇది 1980స్లో జరిగిందండి. దేనికి ఎగైనెస్ట్గా అంటే ఇక్కడ బీహార్, ఇప్పుడు జార్ఖండ్లో ఉంది, ఇది వరకు బీహార్లో ఉండేదన్నమాట. బీహార్లో సాల్ ఫారెస్ట్ అనేది ఉండేదన్నమాట. సింగ్భూమ్లో సాల్ ఫారెస్ట్ అని చెప్పని ఉండేది. దానికి రీప్లేస్ చేస్తూ గవర్నమెంట్ అనేది ప్రపోజ్ చేసింది అనమాట. లైక్ ఆ ఫారెస్ట్ని తీసేసి టేక్ ప్లాంటేషన్ని చేయాలి అని చెప్పని గవర్నమెంట్ ప్రపోజ్ చేసిందనమాట. దానికి ఎగైనెస్ట్గా స్టార్ట్ అయిందే జంగల్ బచావ్ ఆందోళన్. ఇక్కడ ఫారెస్ట్ని కాపాడడానికి తీసేసి టేక్ ప్లాంటేషన్ కడతా అంటున్నారు. మీరు ఎలా టేక్ ప్లాంటేషన్ని చేస్తారు? ఫారెస్ట్ని తీసేసి అని చెప్పని ఫారెస్ట్ జంగల్ బచావో, ఫారెస్ట్ని కాపాడడానికి ఆందోళన చేశారు. జంగల్ బచావ్ ఆందోళన అనమాట. మెయిన్గా దీన్ని జార్ఖండ్ జంగల్ బచావ్ ఆందోళన అంటారు. ఎందుకంటే ప్రజెంట్ ఈ సాల్ ఫారెస్ట్ అనేది జార్ఖండ్లోనే ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఎపికో మూమెంట్. ఎపికో మూమెంట్ ఏ ఇయర్లో వచ్చింది? 1983 అనమాట. ఇది కూడా చిప్కో లాగే ఉంటుందన్నమాట. అండ్ ఎపికో అంటే మీనింగ్ ఏంటంటే హగ్. ఇది కెనడాలో ఎపికో అంటే హగ్ అని మీనింగ్ అనమాట. ఇందులో ప్రామినెంట్ లీడర్ వచ్చేసి పాండురంగా హెగ్డే. దీనికి మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇక్కడ కర్ణాటకలో కాల్సే ఫారెస్ట్ అని ఉంటుందన్నమాట. అక్కడున్న ట్రీస్ని కన్జర్వ్ చేయడం కోసం ఈ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఈ మూమెంట్లో మెయిన్గా ఉమెన్ అండ్ యూత్ కూడా పార్టిసిపేట్ చేశారనమాట. 38 days అనేది ఈ మూమెంట్ కొనసాగింది. తర్వాత గవర్నమెంట్ అనేది ఫైనల్లీ ఏం చేసిందంటే తను ఆ ట్రీస్ని ఫాల్ చేయడానికి ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని విత్డ్రా చేసుకుందనమాట. నెక్స్ట్ వచ్చేసి సైలెంట్ వ్యాలీ మూమెంట్. ఏ ఇయర్లో జరిగింది? 1973. అండ్ ఈ వ్యాలీ అనేది మెయిన్గా ఎక్కువ స్పీసీస్ బర్డ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట ఈ సైలెంట్ వ్యాలీలోని. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇక్కడ సైలెంట్ వ్యాలీ రిజర్వ్ ఫారెస్ట్ అనేది కాపాడాలి అని చెప్పని. దేని నుంచి? అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఒకటి పెడదామని చెప్పని అనుకున్నారనమాట. ఆ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నుంచి ఈ సైలెంట్ వ్యాలీ రిజర్వ్ ఫారెస్ట్ని కాపాడడం కోసం ఈ మూమెంట్ అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ చాలా రేర్ స్పీసీస్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి. వీటన్నిటికీ అది ఒక హ్యాబిటేట్. దాన్ని తీసేసి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కడితే కనుక వాటికి హ్యాబిటేట్ కోల్పోతుంది. ఇది అని చెప్పని 1973లో సైలెంట్ వ్యాలీ మూమెంట్ అనేది తీసుకొచ్చారనమాట. మెయిన్గా ఇందులో కీ రోల్ ప్లే చేసింది ఏంటంటే కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అనేది మెయిన్ రోల్ ప్లే చేసిందనమాట. ఇక్కడ ఈ సైలెంట్ వ్యాలీ మూమెంట్కి సంబంధించి ఒక పోయెట్ చాలా యాక్టివ్గా దీని గురించి పోయమ్స్ రాయడం అవన్నీ చేశారనమాట. ఎవరు అంటే ఆవిడెవరు అంటే సుగత కుమారి.
ఆ రాసిన పోయం ఏంటంటే మారాథిను స్తుతి ఓడే టు ఏ ట్రీ అని చెప్పని ఈ పోయం అనేది రాశారనమాట. నెక్స్ట్ నవధాన్య మూమెంట్. నవధాన్య మూమెంట్ అంటే 9 క్రాప్స్ అని అర్థం. ఇండియా కలెక్టివ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఈ 9 క్రాప్స్ ఇండియాస్ కలెక్టివ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట నవధాన్య. ఈ మూమెంట్ ఏంటంటే మెయిన్గా బయోడైవర్సిటీ కన్జర్వ్ చేయడం కోసం, బయోడైవర్సిటీ, ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ రైట్స్ ఆఫ్ ద ఫార్మింగ్ అండ్ ప్రాసెస్ ఆఫ్ సీడ్ సేవింగ్ వీటన్నిటిని ఎయిమ్ చేస్తూ ఈ మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ నవధాన్య ఫౌండర్ ఎవరంటే వందన శివ. నెక్స్ట్ నవధాన్య ఇయర్ 1984లో స్టార్ట్ అయ్యింది. ఎలా స్టార్ట్ అయిందంటే యాజ్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ RFSTE 1984లో స్టార్ట్ అయిందనమాట. అండ్ ఒక లెర్నింగ్ సెంటర్ కూడా ఇక్కడ సెటప్ చేశారు. ఏంటి బీజా విద్యాపీఠ్ స్కూల్ ఆఫ్ ద సీడ్ అండ్ ఇట్స్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ డూన్ వ్యాలీ ఉత్తరాఖండ్లో ఒక లెర్నింగ్ సెంటర్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ GMO ఫ్రీ క్యాంపెయిన్ అనేది 1991లో నవధాన్య NGO అనేది అగెన్స్ట్ GM క్రాప్స్ అంటే GM క్రాప్స్ అంటే జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి అగెన్స్ట్గా ఒక ఫ్రీ క్యాంపెయిన్ని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. నవధాన్య మూమెంట్ మెయిన్లీ 9 క్రాప్స్కి సంబంధించి అండ్ బయోడైవర్సిటీని, ఆర్గానిక్ ఫార్మింగ్ని, ఫార్మర్స్ యొక్క రైట్స్ని అండ్ మెయిన్లీ ప్రాసెస్ ఆఫ్ సీడ్ సేవింగ్ని వీటి కోసం ఈ నవధాన్య మూమెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి టాటా నానో సింగూర్ కాంట్రవర్సీ ఏ ఇయర్లో జరిగింది? ఇది 2008లో జరిగిందనమాట. ఏ ప్లేస్లో జరిగిందంటే హుగ్లీ డిస్టిక్ వెస్ట్ బెంగాల్లో సింగూర్ అనే ఏరియాలో ఈ టాటా నానో సింగూర్ కాంట్రవర్సీ అనేది జరిగిందనమాట. నెక్స్ట్ టాటా మోటార్స్ ఆటోమొబైల్ ఫ్యాక్టరీ would have been used to build the compact car టాటా నానో. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది మ్యాసివ్ అపోజిషన్ని ఫేస్ చేసిందనమాట అక్కడున్న ఫార్మర్స్ని. అండ్ ఈ ఏదైతే మూమెంట్ జరిగిందో, ఏదైతే ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తూ అప్పటి అపోజిషన్ లీడర్ మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్లో అప్పటి అపోజిషన్ లీడర్ మమతా బెనర్జీ గారు దీనికి సపోర్ట్ చేశారంట. నెక్స్ట్ మమతా బెనర్జీ సేవ్ ఫార్మ్ల్యాండ్ మూమెంట్ వాజ్ సపోర్టెడ్ బై మేధా పాట్కర్, అరుంధతి రాయ్ అండ్ అనురాధ తల్వార్. ఈ సెలబ్రిటీస్ మమతా బెనర్జీ స్టార్ట్ చేసిన సేవ్ ఫార్మ్ల్యాండ్ మూమెంట్ని సపోర్ట్ చేశారంట. నెక్స్ట్ వచ్చేసి కుదన్కులం పవర్ ప్రాజెక్ట్ ఏ ఇయర్లో జరిగింది? 2012. And thousands of people from 4 villages in Tamil Nadu gathered on the beaches of Idintakarai, a village in Tirunelveli district, to protect against Kudankulam nuclear power project. ఇక్కడ తమిళనాడులో కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కట్టకుండా దాన్ని అపోజ్ చేస్తూ చేసిన ఈ మూమెంటే కుదంకులం పవర్ ప్రాజెక్ట్కి చేశారనమాట. ఏ ఇయర్లో వచ్చింది అని అడగచ్చు. 2012లో వచ్చింది. అండ్ కుదంకులం పవర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అని అడగచ్చు. తమిళనాడులో ఉంది. అండ్ దానికి అగెన్స్ట్గా జరిగింది. అండ్ కుదంకులం ఇది లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట ఇండియాలో. ఎక్కువ ఆపోజిషన్ లోకల్ రెసిడెంట్ నుంచి ఎక్కువ అపోజిషన్ అనేది ఫేస్ చేసిందంట. నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి సేవ్ గంగా మూమెంట్ అనేది
It is widespread Gandhian non-violent movement supported by saints and popular social activists across Uttar Pradesh and Bihar in support for free Ganga. యాక్చువల్లీ సేవ్ గంగా మూమెంట్ అనేది ఎక్కువ నాన్ వైలెంట్గా జరిగిందంట. అంటే ఈ సెయింట్స్ ఎవరైతే ఉంటారో నాన్ వైలెన్స్ పాటిస్తూ, లైక్ వైలెన్స్ లేకుండా నాన్ వైలెన్స్ మూమెంట్ అనమాట ఇది. గాంధీ గారు కూడా నాన్ వైలెన్స్ పాటించారు కాబట్టి గాంధీయన్ నాన్ వైలెన్స్ మూమెంట్ అని చెప్పని అంటారు. మెయిన్గా ఇది సేవ్ గంగా మూమెంట్ అనేది ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. నెక్స్ట్, Ganga Calling Save Ganga is another campaign supported by Indian Council for Environment Legal Action. Ganga Calling Save Ganga, another campaign. Next, the movement is supported by Ganga Save Abhiyan, Pure National Women's Organization. మెయిన్గా దేనికి ఎయిమ్ వచ్చేసి అసలు ఈ సేవ్ గంగా మూమెంట్ ఎందుకు చేశారు అని అడిగితే, గంగా అండ్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్ ఒక పొల్యూషన్ జరుగుతుంది, దాన్ని కన్జర్వ్ చేయాలి అని చెప్పని అయితే సేవ్ గంగా మూమెంట్ని తీసుకొచ్చారు. లీడర్షిప్ వచ్చేసి రామ్ రోతా అండ్ షులినాయిర్ ఎక్సెట్రా వీళ్ళు ఈ మూమెంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి లీడర్షిప్ని తీసుకొచ్చారనమాట. సో ఇంతటితో ఎన్విరాన్మెంట్కి మూమెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ అన్నీ కవర్ అయ్యాయండి. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి గ్రూప్ 2కి సంబంధించి అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్కి సంబంధించి అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి అసలు ఏమున్నాయో చూడండి. ఇన్కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోస్ చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అందరికీ.